ఎప్పుడు కామ్గా చాలా కూల్గా how do you deal with it? లైఫ్ ఈజ్ అ బ్లెస్సింగ్. Correct. ఆ బ్లెస్సింగ్ ని ఎంజాయ్ చేస్తూ ఉండడం అనేది అందరికీ చేత కాదండి. అసలు ఈ లీడర్షిప్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? వాట్ ఈస్ ద మేజర్ మోటో బిహైండ్ శ్రావణి హాస్పిటల్స్? మోటో అన్నది అంటే ఇట్స్ అ ప్యాషన్ అండి. సో శ్రావణి హాస్పిటల్స్ నుండి షీ అంబులెన్స్ కూడా లాంచ్ చేశారు. ఎస్. సో దాని నుంచి మీరు అంటే ఎవరిని యూ వుడ్ లైక్ టు రీచ్ అవుట్, అంటే ఎలాంటి విమెన్ని రీచ్ అవ్వాలనుకున్నారు? వై డిడ్ యూ స్టార్ట్ ఇట్ యాక్చువల్లీ? షీ అంబులెన్స్ అనేది ఐ వాంట్ టు గివ్ ద క్రెడిట్ టు వన్ ఆఫ్ అవర్ డాక్టర్. You and your husband is running a hospital. అంటే how do you deal with it? అంటే ఏమైనా ఛాలెంజెస్ వస్తాయి? ఇగో ఇష్యూస్ వస్తాయండి, రాకుండా ఎందుకు ఉంటాయి. యాక్చువల్లీ యూ మేడ్ ఏ పాయింట్ హియర్, బట్ ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, ముందుగా వైఫే మాట్లాడాలి, హస్బెండే మాట్లాడాలి, ఇలా కొన్ని క్లాషెస్ ఉంటాయి. అంటే అడ్జస్ట్ ఎవరైనా అవ్వచ్చు, బట్ ఈ పర్టికులర్ జెండర్ వాళ్ళే ముందు అప్రోచ్ అవ్వాలి, లేదా ఫర్గ్యూ చేయాలి, లేదంటే సారీ చెప్పాలని ఉంటుంది. మీరు ఎవరికి ఓటేస్తారు? ఇట్స్ ద సోల్స్ అండి. యూ షుడ్ నెవర్ సీ ఇట్ యాజ్ జెండర్స్. ఇట్స్ టూ సోల్స్. సో మీ స్టోరీ నుండి మేమందరం మా ఆడియన్స్ కూడా నేర్చుకోవాలని డెఫినెట్ గా అనుకుంటున్నాము. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఉన్న దాంట్లోనే మనం అన్ని చేసుకోగలగాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వండర్ఫుల్ ఎపిసోడ్ ఆఫ్ సెలబ్రేట్ లైఫ్. ఈరోజు మనతో ఉన్నారు ఇన్స్పైరింగ్ డైనమిక్ విమెన్ లీడర్, ఫౌండర్ ఆఫ్ శ్రావణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఆయుష్ కిడ్స్. షీ ఈస్ నన్ అదర్ దెన్ శ్రావణి చెట్టుపల్లి గారు. శ్రావణి గారు, హలో అండి. హలో అండి, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్ గుడ్. అంటే మీ ఎనర్జీ లెవెల్స్ ఇస్ సో కామ్, అంటే మీరు ఎప్పుడు కామ్గా చాలా కూల్గా, అంటే లీడర్షిప్లో ఉన్నారు కదా, డీల్ చేస్తారా? ఎలా హౌ డూ యూ డీల్ విత్ ఇట్? Okay, first of all, thank you for this opportunity, for welcoming me to your Celebrating Life a video talk. So thank you so much for considering me. Yeah, being a woman, celebrating life, life is a blessing. Correct. ఆ బ్లెస్సింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉండడం అనేది అందరికీ చేత కాదండి. అంటే పీపుల్ కీప్ ట్రయింగ్ టు ఫైండ్ మిస్టేక్స్, ట్రయింగ్ టు ఫైండ్ ఆ లూప్ హోల్స్. దేనికి సాడ్ అవ్వాలా అన్న దాంట్లో వెతుక్కోవడంలోనే ఉంటారు, కానీ దేనికి హ్యాపీగా ఉండాలా అని వెతుక్కోవడంలో we feel very few people who are there in that. అండ్ మీరు ఇలాంటివి ఐడెంటిఫై చేసి హౌ టు సెలబ్రేట్ లైఫ్, హౌ టు లివ్ అన్నది కాన్సెప్ట్ ఈస్ రియలీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ యూ టూ, బికాస్ అంటే ఈ బిజీ స్కెడ్యూల్లో మాకు టైం ఇచ్చి యూ వుడ్ లైక్ టు షేర్ యువర్ వ్యూస్. దట్ ఈస్ రియలీ అప్రిషియేటెడ్, బికాస్ ప్రతి స్టోరీ నుంచి ఏదో ఒకటి మనం నేర్చుకుంటాం. సో మీ స్టోరీ నుండి మేమందరం మా ఆడియన్స్ కూడా నేర్చుకోవాలని డెఫినెట్గా అనుకుంటున్నాము. థ్యాంక్స్ అ లాట్. ఎనీ టైమ్ అండి, ఎనీ టైమ్. థ్యాంక్ యూ అండి. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఉన్న దాంట్లోనే మనం అన్ని చేసుకోగలగాలి. హౌ బ్యూటిఫుల్లీ వీ కెన్ లివ్ అవర్ డే, లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ మేక్స్ అవర్ స్టోరీ కొంచెం స్పైస్ అప్ చేసుకోవడానికి బాగుంటుంది, రొటీన్స్ కాకుండా. సో కొంచెం కిక్ ఉండాలి అంటారు కదా, మీరు నేచర్లో చూస్తే ఏదైనా కానీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. డే అండ్ నైట్, సమ్మర్, వింటర్, రెయినీ, ఎవ్రీథింగ్ ఏది స్టిల్గా ఉండదు. మీరు వాటర్స్ చూసినా కానీ అలలు ఎప్పుడు పైకి కిందకి, పైకి కింద. లైఫ్ కూడా ఇట్స్ ద సేమ్ థింగ్. సమ్టైమ్స్ యూ విల్ బీ ఆన్ హై, సమ్టైమ్స్ యూ హ్యావ్ టు జస్ట్ వెయిట్ ఫర్ యువర్ టైమ్. వెన్ యు ఆర్ లో, యూ కెనాట్ జస్ట్ గివ్ అప్, you cannot just be 100%, depressed. 100%. There will be again, the sun will shine on you, the passing clouds will go away. మొన్న చూసాం హైదరాబాద్ లో ఎంత వడగల్లో అనబడింది, ఈ రోజు చూడండి ఎంత సన్నీగా. సో నథింగ్ ఈస్ ప్రిడిక్టబుల్ ఇన్ దిస్ షెల్ పాస్. కరెక్ట్. సో వెన్ యూ నో, వెన్ యూ సీ థింగ్స్ ఇన్ అ ఈగిల్ వ్యూ అంటాం, పైనుంచి మనం చూసినప్పుడు అన్ని చిన్నగా కనిపిస్తాయి. అండ్ గాడ్ కూడా అదే చెప్తారు, వీఆర్ జస్ట్ డస్ట్.
ఒక యూనివర్స్లో విశ్వంలో మనం చూసుకుంటే వీఆర్ జస్ట్ అ స్పెక్ ఆఫ్ అ డస్ట్. మనం ఏమనుకుంటాం మన వరల్డే పెద్దది, నా లైఫ్లోనే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకేం తెలుసు, నా లైఫ్లో ఉంటే మీకు, నా షూస్లో ఉంటే మీకు అర్థమవుతుంది. యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్. చెప్పడానికి ఎవరైనా వస్తారు అని అనుకుంటారు. True. నో, ఇట్స్ యువర్ మైండ్ సెట్ దట్ మేక్స్ యూ హ్యాపీ ఆర్ సాడ్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ ఎన్లైటింగ్. సో కమింగ్ టు ద శ్రావణి హాస్పిటల్, అంటే విమెన్ ఇన్ బిజినెస్ చాలా తక్కువ, అది హెల్త్ కేర్లో వచ్చి దాని తర్వాత సర్వీస్ ఓరియంటెడ్గానే చాలా చేస్తున్నారు. వెన్ ఎవర్ ఐ సీ యువర్ పోస్ట్, చాలా వరకు సర్వీస్ ఓరియంటెడ్గా. అసలు ఈ లీడర్షిప్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? వాట్ ఈస్ ద మేజర్ మోటో బిహైండ్ శ్రావణి హాస్పిటల్స్? మోటో అన్నది అంటే ఇట్స్ అ ప్యాషన్ అండి. నాకు కానీ మా హస్బెండ్ కానీ వీఆర్ ఇన్ టు మెడికల్ ఫీల్డ్. సో వెన్ వీఆర్ ప్రాక్టీసింగ్ అవర్ మెడిసిన్, వీ హ్యావ్ ఫౌండ్ సమ్ అబ్స్టకల్స్ వేర్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ అవర్ ప్యాషన్స్ అనమాట. ఏదైనా లిమిటేషన్స్, గవర్నమెంట్తో లిమిటేషన్స్, కార్పొరేట్లో పనిచేస్తున్నాం అంటే ఫైనాన్షియల్ లిమిటేషన్స్, వీఆర్ సాలరీడ్ అన్నప్పుడు వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిటేషన్స్, వీ హ్యావ్ అవర్ ఓన్ బౌండరీస్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు గో బియాండ్ అండ్ డూ సమ్ సర్వీస్, వీ కెన్ నాట్. అవర్ హ్యాండ్స్ ఆర్ టైడ్. సో చిన్నదో పెద్దదో, వీ కెన్ నాట్ హెల్ప్ ద హోల్ యూనివర్స్, వీ కెన్ నాట్ హెల్ప్ ద ఎంటైర్ ఫ్యామిలీ, బట్ one person if you are helping, that person is a world for many people. Correct. So that is how we thought we will make a difference. Chinnado peddado we will start and see how it goes. If everything goes wrong, something did not happen also, we already have our jobs, we can go back to jobs again. Such an optimistic attitude. We will just give a try for 2 or 3 years and see if it is good, then we will proceed. బికాస్ అందరము బెస్ట్గా ఆలోచించే ముందర దిగుతాం. కరెక్ట్. కానీ వర్స్ట్కి ప్రిపేర్ అయ్యి కూడా దిగాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ దట్ మీ అండ్ మై హస్బెండ్ ఫాలో. అంటే చాలామంది ప్యాషనేట్గా ఉంటారు, హై లెవెల్కి రీచ్ అవ్వాలనుకుంటారు, దాని మీదే ఫోకస్. ఒక చిన్న ఫెయిలియర్ వచ్చినా తీసుకోలేరు. బట్ ద ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్ దట్ యు ఆర్ హ్యావింగ్, సీరియస్లీ వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి. అంటే దట్ ఈస్ వాట్ గివ్స్ యూ టు సీ ద నెక్స్ట్ ఛాలెంజ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్రెడీ యాంటిసిపేటెడ్ కదా, అంటే మీరు వర్స్ట్గా యాంటిసిపేట్ చేశారు. మేబీ వాట్ వర్స్ట్ కెన్ హ్యాపెన్, వీ డోంట్ హ్యావ్ ఎనీ మనీ, వీ డోంట్ హ్యావ్ ప్లేస్ టు లివ్, we are all abundant. I have to just feed my boys and take care of the family, which we can do it. So that is the worst. Then దానికి ప్రిపేర్ అయినప్పుడు ఈరోజు ఏదో ఛాలెంజ్ వచ్చింది అనుకోండి, ఆ వర్స్ట్ కాదు, ఇది సంథింగ్ బెటర్ దట్ ఐ కెన్ ఫేస్ ఇట్. So that is how we can balance the challenges, face the challenges tomorrow. Worst కి ప్రిపేర్ అయినప్పుడు ఈ పెద్ద ఛాలెంజెస్ అన్ని చిన్న చిన్నగా కనిపిస్తాయి అన్నమాట. అదే, అంటే ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ వర్స్ట్ ఉందనుకోండి, దాని ముందు ఇంకా మనకైతే ఛాలెంజెస్ కూడా ఇట్స్ నాట్ ఎ ఛాలెంజెస్ ఎనీమోర్. యా, వీ విల్ ఫేస్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ మైండ్ సెట్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. డిప్రెషన్ గా అబ్బా మళ్ళీ ఈరోజు ఇంకో ఛాలెంజ్ వచ్చింది, రేపు ఇంకొకటి రాబోతుంది, ఎల్లుండి ఇంకొక 10 ఛాలెంజెస్ రాబోతున్నాయి అన్న భయం ఉండదు అనమాట. కరెక్ట్. 1 at a time చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. కరెక్ట్ అండి. అంటే మీరు విమెన్ ఇన్ లీడర్షిప్. ఎస్. సో యూ ట్రావెల్ గ్లోబల్లీ, లైక్ యూ ఆల్సో డూ మెనీ సోషల్ యాక్టివిటీస్. సో శ్రావణి హాస్పిటల్స్ నుండి షీ అంబులెన్స్ కూడా లాంచ్ చేశారు. ఎస్. సో దాని నుంచి మీరు అంటే ఎవరిని యూ వుడ్ లైక్ టు రీచ్ అవుట్, అంటే ఎలాంటి విమెన్ని రీచ్ అవ్వాలనుకున్నారు? వై డిడ్ యూ స్టార్ట్ ఇట్ యాక్చువల్లీ? యా, షీ అంబులెన్స్ అనేది ఐ వాంట్ టు గివ్ ద క్రెడిట్ టు వన్ ఆఫ్ అవర్ డాక్టర్ ప్రసాద్ నీలం అని చెప్పేసి. ఇట్ వాస్ హిజ్ ఐడియా ఫర్ ఉమెన్స్ డే. ఓకే, సో అది ఎంత బాగా బ్యూటిఫుల్గా అది ఫామ్ అయింది అని అనేసరికి, ఎనీ ప్రెగ్నెంట్ ఉమెన్ హూ వాంట్స్ టు కమ్ టు ద హాస్పిటల్ ఆర్ హూ ఈజ్ ఇన్ నీడ్, సడన్గా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్, దే కెన్ కాల్ అప్, అంబులెన్సెస్ ఆర్ దేర్. షీ అంబులెన్స్ అంటే ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఇట్ ఈస్ ఈజీలీ యాక్సెసిబుల్ అండ్ వీ హ్యావ్ ఫీమేల్ డాక్టర్స్ అండ్ అసిస్టెడ్ బై అ ఫీమేల్ నర్స్. సో దే ఫీల్ కంఫర్టబుల్ అండ్ సెక్యూర్. ఇన్సెక్యూరిటీ అనేది లేకుండా ఉండడానికి వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ అండ్ ఇట్ వెంట్ ఆన్ వెరీ బ్యూటిఫుల్లీ. ఇప్పుడు మా దగ్గర డెలివరీ అయ్యే మదర్స్ కూడా దే జస్ట్ గో ఆన్ అ షీ అంబులెన్స్ అండ్ దే వీ కీప్ పికింగ్ అప్ ద పీపుల్. సో యా, దట్ ఈస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ దట్ రియలీ యాడెడ్ వాల్యూ టు అవర్ హాస్పిటల్. వెరీ నైస్. అంటే ఏదైనా ఒక్క చిన్న సక్సెస్ స్టోరీ షేర్ చేసుకోగలుగుతారా త్రూ షీ అంబులెన్స్ దట్ యు హ్యాండిల్డ్, ఎనీ కేస్?
యా ఒకసారి ఒక మిడ్ నైట్ ఒక మదర్ కాల్ చేశారు. సో వీ సెంట్ అవర్ అంబులెన్స్ అండ్ వీ పిక్డ్ హర్ అప్. షీ వాజ్ ఇన్ లేబర్ పెయిన్స్. ఓకే. సో నెక్స్ట్ డే మార్నింగ్ షీ డెలివర్డ్ అ హెల్దీ బేబీ బాయ్. వెరీ సో నైస్. ద థింగ్ ఈస్ దట్ హర్ హస్బెండ్ ఈస్ నాట్ అరౌండ్. సో షీ జస్ట్ ట్రైడ్ టు కాల్ శ్రావణి హాస్పిటల్స్. వీఆర్ దేర్ ఫర్ దెమ్. వెరీ నైస్ అండి. వెరీ నైస్. ఎస్పెషలీ ప్రెగ్నెంట్ విమెన్ కి ఈ సపోర్ట్ అనేది చాలా Exactly, అవసరం. ఇఫ్ దే ఆర్ exactly. సింగిల్ ఆర్ విత్ ఎ ఫ్యామిలీ దే నీడ్ దిస్. Even some hostel girls who feel insecure with their family is not with them. పిలవాలి అన్న ఫ్రెండ్స్ రావాలి అన్నా కానీ వాళ్ళు కూడా ఉమెనే కదా. సో అలాంటి వాళ్ళకు కూడా ఐ థింక్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఈవినింగ్ టైమ్స్లో, ఎస్పెషలీ ఈవినింగ్స్ అండ్ లేట్ నైట్స్ వీఆర్ గెటింగ్ ద కాల్స్. మార్నింగ్స్ ఎవరైనా కానీ ట్రావెల్ చేసేస్తున్నారు ఇప్పుడున్న ట్రాన్స్పోర్ట్ సిస్టమ్తో, బట్ ఈవినింగ్స్ అండ్ నైట్స్ వీఆర్ గెటింగ్ ద కాల్స్. ఓకే, అంటే ఈ సర్వీస్ ని ఎవరైనా అవైల్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ ఎవరైనా. షీ అంబులెన్స్ ఇస్ ఫర్ ఉమెన్, ఓన్లీ ఫర్ విమెన్. ఓన్లీ ఫర్ ఉమెన్. నార్మల్ అంబులెన్స్ ఉంది. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ ఈవెన్ సెండ్ ద నార్మల్ అంబులెన్స్. ఓకే అండి. వెరీ నైస్, వెరీ నైస్. అంటే శ్రావణి హాస్పిటల్ స్టార్ట్ చేసి ఒక 2 to 3 years అవుతుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎస్ అండి. ఈ జర్నీలో ఏమైనా ఛాలెంజెస్ చూసారా? చాలా ఛాలెంజెస్ అండి. హాస్పిటల్ ఈస్ అ వెరీ బిగ్ ఇండస్ట్రీ. yes. Until you jump into that, you don't even know, and you have to swim. You cannot just sink away. Correct. So every day is a challenge, but when God's grace is there, when good people are around who keeps the team spirit up, and when you enjoy each and every day, you don't see it as a challenge, rather than we You will learn face it. from it. We enjoy doing that challenge. How beautifully we came across at నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటి అని వెయిట్ చేస్తుంటారా? Exactly. వెరీ నైస్. అంటే హాస్పిటల్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసేసారు, దాంతో సాటిస్ఫై అవ్వలేదా, లేదా యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్? యు ఆల్సో స్టార్టెడ్ Ayush Kids. Yeah, Ayush Kids was before. Okay. It's almost like 7 years now. Oh, wow. So first into education field, then into the hospital healthcare. field, healthcare loki Okay. vacham anamata. Yeah, we have till 5th class, and standards anedi, see I'm a mother for 3 boys. Oh. So I know, and even from the medical field kabatti, psychological development, mental stability, social interaction చాలా ఇంపార్టెంట్. 2 to 6 years అనేది వెరీ వెరీ క్రూషియల్ ఏజ్. సో దాంట్లో వచ్చిన ఇన్ఫ్లుయెన్సెస్ లైఫ్ లాంగ్ ఉంటుంది అంటారు కదా, పిల్లల మనసు తడి సిమెంట్ లాంటిది అని. ఒక్కసారి అచ్చుబడిందంటే ఉండిపోతుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ మార్చలేం. రీప్రోగ్రామ్ అయిపోతుంది వాళ్ళ. 90% ఆఫ్ ద బ్రెయిన్ విల్ బి డెవలప్డ్ ఇన్ దట్ 2 to 6 years of age. So when my first son was going to school, when I was expecting from the preschool, I did not get the quality. So then I thought I will only start atla ankoni my husband supported. So mellaga ippudu my iddar pillalu next second and third are studying with our school only. Wow, very nice. Till 5th grade we have. So that is how we started with the schooling. And we have till 5th class. We also have a charity school which we run it till 10th class. Akkada oka 600 kids varaku untaru with minimum fees. Hardly 2 to 3,000 per year ఉంటుంది అనమాట. ఓ వావ్. ఎక్కడండి ఈ స్కూల్? ఇది ఏప్రిల్ దగ్గర ఉంటుందండి, జవహర్ నగర్ అని చెప్పేసి. అదంతా ఒక స్లమ్ ఏరియా అనమాట. ఓకే. సో ఆ ఏరియాలో మన స్కూల్ ఉంది. So since how long it's been there? It's been there for the last 15 years. 15 years. Okay. నేను మా హస్బెండ్ చూసుకోవడం లాస్ట్ 8 years నుంచి we are taking care of that school. Okay, fine. So education started before the healthcare. Okay. Healthcare అన్నది నేను మా హస్బెండ్ చేసింది ఎంత మెడికల్ ఫీల్డ్ కాబట్టి, so we thought we will have our own setup and see what best we can do for the add value to the society. ఓకే, వండర్ఫుల్ అండి. Ayush Kids లో ఇఫ్ యూ కెన్ నేమ్ ఇట్, అంటే ఇది యూనిక్నెస్, దీస్ ఆర్ ద సిస్టమ్స్ వీఆర్ ఫాలోయింగ్ అంటే ఏం చెప్తారు? ఇన్నోసెన్స్ టు ఎక్సలెన్స్ అండి. చిల్డ్రన్ ఆర్ ఇన్నోసెంట్ అండ్ బ్రింగింగ్ దట్, బిల్డింగ్ అప్ దట్ ఇన్నోసెన్స్ టు బికమ్ ఎక్సలెంట్ ఈజ్ అవర్ డ్యూటీ. అంతే. సో అండ్ వీ డోంట్ టీచ్ దెమ్ ఎనీథింగ్, వీ జస్ట్ హెల్ప్ దెమ్ టు ఎక్స్ప్లోర్ థింగ్స్. వాట్ ఎవర్ దేర్ క్వశ్చన్స్ ఆర్ విల్ ట్రై టు ఆన్సర్. మీరు ఒక 3-year-oldని ఇక్కడ కూర్చోబెట్టుకోండి, మీరు క్వశ్చన్స్ అడగాల్సిన పని లేదు, వాడే ఒక 100 questions అడుగుతుంటారు. ఇదేంటిది, ఇదెందుకు ఇక్కడ పెట్టారు, అదేం చేస్తున్నారు, అది రెడ్ కలర్లో ఎందుకు ఉంది, ఈ లైట్ ఎందుకు ఇంత బ్రైట్గా ఉంది, మన ఫేస్ మీద ఎందుకు పెడుతుంది. యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దే విల్ పుట్ ఫార్వర్డ్, అండ్ దట్ గివ్స్ క్రియేటివిటీ ఫర్ దెమ్. Okay. And their imagination starts from there.
ఓకే, ఇక్కడ ఇది పెడితే ఈ గ్రీనరీ ఫోటోసింథసిస్ అవుతుంది. సో వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ ఇట్ కమ్స్, we'll try to answer them so that they build up their own intelligence and they become excellent. వెరీ నైస్. So and this is what we do, లెర్నింగ్ బై యాక్షన్స్ అనమాట. క్రియేటివిటీ ఇప్పుడు కూడా సమ్మర్ క్యాంప్ నడుస్తుంది, రోజు ఏదైనా ఒక యాక్టివిటీ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈ బాటిల్ ఉన్నాయి కదా, ఇఫ్ యూ గివ్ టు వన్ ఆఫ్ మై స్టూడెంట్, దే విల్ నాట్ త్రో ఇట్, దే విల్ జస్ట్ రిమూవ్ దట్ స్టిక్కర్, ద క్యాప్ కట్ చేస్తారు ఆ వేవ్ ఫామ్ లో. ఐ కెన్ ఈవెన్ షో యూ సమ్ పిక్చర్స్. మంచిగా వాటర్ కలర్ పెయింట్ వేస్తారు, వాటర్ లో పెట్టారు, మనీ ప్లాంట్ పెడతారు. లేదు అని అనుకోండి, మెంతులో ఒకటి తీసుకొని దాంట్లో వేసి ఒక 1 week తర్వాత దే విల్ గివ్ అ ప్లాంట్ ఫర్ యూ. Very nice. They are actually learning it by themselves. Yes, recycling, ecosystem. That is how they fall in love with the nature. Okay. So, and how not to use the plastic. See, just saying a slogan, no plastic, planting trees will not help. Rather than learning by doing, they will definitely implement even at their homes. So that is what we try to help them out. కరెక్ట్. బీయింగ్ ఏ మదర్ అండ్ బీయింగ్ ఏ ఫౌండర్ టు అంటే ప్రీ స్కూల్ రన్ చేస్తున్నారు, వాట్ ఆర్ ద పేరెంటింగ్ టిప్స్ దట్ యూ లైక్ టు గివ్ టు మదర్స్? అంటే ప్రీ స్కూల్స్కి పంపించే పిల్లల్ని క్యారీ చేస్తున్న మదర్స్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? జస్ట్ బీ దేర్, అంతే అండి. ఓకే. ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ గివెన్ బర్త్ టు యువర్ బేబీస్, యు ఆర్ నాట్ ద గాడ్స్ ఫర్ దెమ్. ఇట్ ఈస్ జస్ట్ వన్ మోర్ లైఫ్, అంతే. యు ఆర్ దేర్ టు విట్నెస్ their life, how it is going to blossom. Just protecting them. ఇప్పుడు ఈ ప్లాంట్ ఉంది, ఈ ప్లాంట్ ఏమవబోతుందని మనం ఏం చేయం. విల్ జస్ట్ గివ్ దెమ్ ఎనఫ్ సన్లైట్, ఎనఫ్ వాటర్ ఫర్ ఇట్, సో దట్ ఇట్ విల్ గ్రో ఆన్ ఇట్స్ ఓన్. ఎన్ని లీవ్స్ రావాలి, ఎంత పెద్దగా అవ్వాలి, ఎంత సాయిల్ రిచ్గా ఉందా లేదా అన్నది చూస్తాను. సో వీఆర్ జస్ట్ ద ప్రొవైడర్స్ ఫర్ ద బేబీస్, ఫర్ అవర్ చిల్డ్రన్. బట్ లెట్ దెమ్ డిసైడ్ దేర్ ఓన్ జర్నీ అండ్ లెట్ దెమ్ లెర్న్ దేర్ ఓన్ లెర్నింగ్స్. మనం ఏం చేస్తామంటే, నేను నేర్చుకుందంతా మన పిల్లలు నేర్చుకోవాలి, ప్రెషర్, వాడు మల్టీ టాస్కర్ అయిపోవాలి, డాన్సర్ అయిపోవాలి, పెయింటర్ అయిపోవాలి, అన్నీ ఒక్కసారిగా మనమే నేర్చుకోలేదు ఇప్పుడు మనకి ఇన్ని ఇయర్స్ ఉన్నా కానీ. అండ్ వీ గో విత్ అవర్ ఓన్ పేస్, రైట్? సో ఇప్పుడు మీరు సడన్గా నేను మిమ్మల్ని డాన్స్ చేయమన్నాను అనుకోండి, లేదు, వెన్ యూ ఫీల్ ఇంట్రెస్టెడ్, వెన్ యూ ఫీల్ టు సింగ్, అలాంటప్పుడు ఒక్కళ్ళే ఉన్నప్పుడు యూ విల్ ఎంజాయ్ సింగింగ్ ఇట్. సో ఆ స్పేస్ మనం పిల్లలకి కూడా ఇవ్వగలగాలి. వాట్ దే వాంట్ టు డూ, లెట్ దెమ్ సపోర్ట్ అస్. అప్పుడు సపోర్ట్ చేసినప్పుడు దే విల్ ఎక్సెల్ ఇన్ దట్. సో 2 to 6 years కానివ్వండి, 6 to 12 కానివ్వండి, 12 to 18, that teenage కానివ్వండి, బీయింగ్ ఆల్వేస్ దేర్ విత్ యువర్ చిల్డ్రన్ and participating with them gives them confidence that my parents are with me, I can conquer the world. Wonderful. బేసిక్గా ఎనీ టిపికల్ పేరెంట్ పిల్లల్ని పెంచేటప్పుడు వి సే నో ఎక్కువగా, ఇది చేయొద్దు, అది చేయొద్దు, యూ హ్యావ్ టు బీ ఐడియలిస్టిక్, ఇంత పర్ఫెక్షన్, వాళ్ళ మీద చాలా ప్రెషర్స్, డిప్రెషన్ కూడా వస్తున్నాయి. సో అలాంటి పిల్లల్ని మనం ఎలా మానిటర్ చేయాలి? లైక్ అంటే మనం ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చినా కూడా పిల్లలు చెడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయనే ఒక, that's what you cannot over water the plant kada. Correct. Simple and we just used to use our common sense. We cannot be overprotective, at the same time we cannot just loosen it. సో ఇప్పుడు మీరు అన్నట్టుగానే అన్నిటికీ నో చెప్తూ ఉంటాం. సో జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద షూస్ ఆఫ్ యువర్ సన్ ఆర్ ఇన్ యువర్ డాటర్. మీ మదర్ ఈజ్ ఇన్ యువర్ పొజిషన్, యు ఆర్ ఇన్ యువర్ పొజిషన్ ఆఫ్ యువర్ సన్ ఆర్ యువర్ డాటర్. జస్ట్ ఇమాజిన్ దట్. మీరు ఏదో చేయబోతున్నారు, మేబీ యూ వాంట్ టు టేక్ దట్ వాటర్ అండ్ పోర్ ఇట్ దేర్. యువర్ మమ్మీ ఈజ్ సేయింగ్ నో, డోంట్ డూ ఇట్. వాట్ విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బ్రెయిన్? మమ్మీ ఏది చేసినా నో అంటుంది. కానీ మీ ఇంటెన్షన్ ఏంటి? వాటరింగ్ ద ప్లాంట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ నో, there will be a better form of telling it. I already watered the plant at 8 a.m. The next watering plant is at 12 p.m. So can you wait for 10 more minutes, 12 o'clock ఉంటుంది, అప్పుడు వాటర్ చేద్దు కానీ. And next will be at 6 p.m. again. So I will make sure that I will not water the plant. You only water the plant. Conscious parenting. Yes. So he will also know that I should not overwater the plant. లేకపోతే అది చచ్చిపోతుంది, ఎక్కువ వాటర్ పోస్తే చచ్చిపోతుంది. సో మనం ఏం చేయాలంటే దానికి 20 ml పోయాలి, 30 ml పోయాలి. అండ్ దే ఆర్ వెరీ వెరీ పర్టిక్యులర్. చిల్డ్రన్ మంచిగా మెజరింగ్ కప్స్ తీసుకొస్తారు, టీ కప్స్ స్పూన్స్ తీసుకొసుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. మంచిగా వాళ్ళ బ్రెయిన్ ఇంకెక్కడ పనిచేయదు, వీడియో గేమ్స్ మీదకి వెళ్ళదు, మొబైల్స్లోకి వెళ్ళదు.
ఆ డే అంతా దే విల్ బి జస్ట్ అబ్జర్వింగ్ ద ప్లాంట్ అండ్ ద Please, వాటర్. సో సేయింగ్ నో టు చిల్డ్రన్ ఆల్ ద టైమ్ just because you want to protect them or discipline them, it's a part and parcel of in every family. ప్రతి దానికి మీరు ఒక 100 టైమ్స్ అయినా వింటూ ఉంటారు పేరెంట్స్, నో, డోంట్ టచ్ ఇట్, డోంట్ డూ ఇట్, నో, రిమోట్ వాల్యూమ్ తగ్గించేసేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని. సో వాట్ వీ క్యాన్ డూ ఇస్ జస్ట్ ఒకడే రోల్ ప్లే చేసుకోవాలి. యూ బికమ్ ద మదర్, అంటే మీ సన్ విల్ బికమ్ ద మదర్ అండ్ యూ విల్ బికమ్ ద సన్. సో జస్ట్ డూ ఇట్, రోల్ ప్లే చేయండి, ఇట్స్ ఫన్ అండ్ దే విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ యోర్ షూస్. ఓకే, Correct. మమ్మీ రోల్లో నేను ఇలా ప్రొటెక్ట్ చేయాలి నా పిల్లల్ని అన్నది మీ సన్కి తెలుస్తుంది. నాకేం అర్థమవుతుంది, ప్రతిసారి నో 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 వింటున్నానంటే నేను ఎంత హర్ట్ అవుతున్నాను, అంటే సన్ ఎంత హర్ట్ అవుతున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీ హ్యావ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ వేర్ వీ కెన్ మేక్ ఇట్ అ హెల్దీ రిలేషన్షిప్ రాదర్ దాన్ depressing one. Discipline need not to be a punishable Depressed one. Yes. Discipline can be a happy going rewarding thing as well. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు యు ఆర్ అ 5-year-old, యూ వాంట్ టు జస్ట్ వాటర్ ద ప్లాంట్. ఇక్కడ బాటిల్ కనిపిస్తుంది, మీకు అక్కడ ప్లాంట్ కనిపిస్తుంది. ఏం చేస్తారు 5-year-old? జస్ట్ హీ విల్ ఓపెన్ అండ్ హీ విల్ ట్రై టు పోర్ ద వాటర్. సో అండ్ యాజ్ అ మదర్ మీరు ఏం చేస్తారు, నో అని చెప్పేస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటి, స్పిల్లేజ్ అవుతుందని. సెకండ్ థింగ్, అది గ్లాస్ ఇక్కడ అంతా కింద కార్పెట్ ఉంది అని. యూ డోంట్ వాంట్ ఎనీ మెస్ టు హ్యాపెన్. సో వాట్ విల్ యూ డూ, వెంటనే మనం నో చెప్పేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐ కెన్ టెల్ యూ సిమిలర్ వన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ నో యూ కెన్ జస్ట్ టెల్, నేను 8 o'clockకి నేను ఆల్రెడీ వాటర్ చేశాను, నెక్స్ట్ వాటరింగ్ విల్ బి ఎట్ 12 o'clock. Can you just wait for 5 more minutes? 5 minutes తర్వాత you can water the plant. In this 5 minutes, you can test the patience of that 5-year-old. You are teaching him how to be patient for waiting for his turn. Yes. Okay, ఆ ఇంపేషన్స్, వెంటనే చేయాలి, ఆ స్పాంటేనిటీ అంతా తగ్గుతుంది. Still he waited for 5 minutes and waiting for his turn. That is the first discipline that you have learned your son. ఒక 5 minutes ఒక కార్నర్లో నించోమనండి, నించోడు. అదే బాటిల్ నించొని అక్కడ 5 minutes తర్వాత వాటర్ పోయమనండి, హీ విల్ స్టే. Correct. రైట్. దెన్ వాటరింగ్ ద ప్లాంట్ యూ కెన్ జస్ట్ టెల్ హిమ్, మీ నెక్స్ట్ భయం ఏంటి, స్పిల్లేజ్ అవుతుంది, కిందంతా వాటర్ పోస్తాడు, ఓవర్గా వాటరింగ్ చేస్తాడు. సో దిస్ ప్లాంట్ ఈస్ వెరీ స్మాల్, దిస్ ప్లాంట్ రిక్వైర్స్ ఓన్లీ 30 ml. సో కెన్ యూ జస్ట్ గో అండ్ గెట్ అ 30 ml బాటిల్, లేకపోతే ఒక గ్లాస్ తెచ్చుకుంటావు, చిన్న కప్పు, నువ్వు రోజు పాలు తాగుతావు కదా, ఆ కప్ తెచ్చుకో. హీ విల్ ఓన్లీ గో అండ్ గెట్ ఇట్, మంచిగా మెజర్ చేసి పోస్తాడు. సో మీ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, స్పిల్లేజ్ ఈస్ గాన్. నెక్స్ట్ థింగ్ మీరు ఏం చేయొచ్చు, యా నౌ దట్ యూ హ్యావ్ లెర్న్ ద వాటరింగ్ ద ప్లాంట్ ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్, కెన్ యూ డూ దట్ వర్క్ ఫర్ మీ? నో మమ్మీ, ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. సో దట్ నెక్స్ట్ టైం మీరు లేకపోయినా కానీ అది వాటర్ పోయాడు. And if he has a developed interest towards love for that nature, love for that plant, it's a మీకు ఒక వర్క్ తగ్గినట్టే కదా రోజు వాటరింగ్ ద ప్లాంట్. మీ వాడు ఇంకా కరెక్ట్గా యాక్యురేట్గా, మీరైతే ఒకసారి ఎక్కువ తక్కువ పోస్తారు, మీ వాడు మాత్రం కరెక్ట్గా 30 ml మార్నింగ్ 6 o'clock, ఈవినింగ్ 6 o'clockకి పోస్తారు. సో దట్ ఈస్ హౌ యూ ఆర్ డెలిగేటింగ్ అ వర్క్, teaching him the timing, teaching him the patience, and he is also learning to take care of the nature. సో నో చెప్పే ఒక్క చిన్న దగ్గర మన భయం ఏదైతే ఉందో దాన్ని మనం ఇంకొక 1 minute we put a thought over it and have a productive discussion with your son, it will be wonderful, and he will be loving you for giving you that task, and you will be loving him because he has taken one burden away from you. Gardening your own plants. Correct. సో యా, లైఫ్ ఈజ్ సింపుల్ అండి, సింపుల్గా పెట్టుకోవాలి. అండ్ ప్రతి దాంట్లోనూ దెర్ ఈస్ అ గుడ్ పాయింట్ అండ్ అ ఈజీ పాయింట్. ఈజీ పాయింట్ ఈజ్ ఆల్వేస్ ఈజీయే, కానీ ఇట్ విల్ హ్యావ్ నోవేర్. గుడ్ సైడ్ ఏంటి అని అంటే ఇట్ టేక్స్ లిటిల్ బిట్ ఆఫ్ ఎఫర్ట్, బట్ ఇట్ హ్యాస్ ఎ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. ఒక్కసారి మీరు చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ చేయాల్సిన పని లేదు. ఇది మీరు 100 times 1000 times చేయండి, బట్ యూ హ్యావ్ నో సొల్యూషన్ అనమాట. కరెక్ట్. అంటే ఇంత పేషెన్స్, ఇంత టైం కూడా పేరెంట్స్కి ఈ రోజుల్లో ఉండట్లేదు. దే ఆర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్, బిజినెస్ ఓరియంటెడ్, లైక్ వీఆర్ రన్నింగ్ బిహైండ్ ద టైమ్ అంటారు. పిల్లలకి టైం ఇచ్చే అంత టైం కూడా ఉండట్లేదు పేరెంట్స్లో. సో హౌ దే కెన్ డీల్ విత్ ఇట్? పెద్ద టైం అవసరం లేదండి, అందరికి ఉన్నది 24 hours. కరెక్ట్. మన నరేంద్ర మోడీకి 24 hours ఉంది, మనకి 24 hours ఉంది.
బిలీనియర్స్, వరల్డ్ బిలియనియర్స్ అయిన వాళ్ళకి 24 అవర్సే ఉంది. అండ్ జస్ట్ ఇంట్లో లీజర్గా కూర్చొని టీవీ చూస్తున్న వాళ్ళకి కూడా 24 అవర్సే ఉంది. కరెక్ట్. సో హౌ బెస్ట్ యూ కెన్ యూస్ దట్ 24 అవర్స్ ఈస్ హౌ కాన్షియస్ యూ ఆర్. కాన్షియస్ మైండ్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ టైమ్. యూ డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్, అవర్స్ అండ్ అవర్స్ టుగెదర్ టీవీ చూస్తూ టైం అయిపోతుంది. యూ డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్, 9 అవర్స్ వర్క్లో ఉన్నారు కానీ ఒక్క టాస్క్ కూడా కంప్లీట్ అవ్వలేదు. కరెక్ట్. యు ఆర్ కాన్షియస్, 5 minutesలో అన్ని వర్క్స్ డన్ అయిపోతాయి. సో యూ హ్యావ్ టు లెర్న్ ద స్కిల్ ఆఫ్ బీయింగ్ కాన్షియస్. ఫర్ దట్ సో మెనీ థింగ్స్ విల్ హెల్ప్ యూ. It can be spirituality, it can be meditation, it can be spending time for yourself, it can be exercise, it can be dieting. Whatever makes you to fall in love with yourself is meditation. So where you will get back to your conscious mind anamata. So that will help you. Every day at least ఒక 5 minutes you become conscious. మీరు సన్ పక్కన ఉన్నారు అనుకోండి, మైండ్లో 100 థింగ్స్ ఉన్నాయి, ఫోన్లో ఒక 5 టాస్క్లు ఉన్నాయి, ఏది ఉన్నా కానీ వింటున్నారు, యు ఆర్ నాట్ ఫోకసింగ్. కరెక్ట్. నథింగ్ విల్ హ్యాపెన్. మీరు అన్ని పక్కన పెట్టేసి వెన్ హీ స్పీకింగ్ ఓన్లీ గివ్ 1 minute, హీస్ గాన్. వాడికి కావాల్సింది ఏంటి, బయటకు వెళ్ళి టెర్రస్లో ఒకటి 1/2 hour ఆడుకొని వస్తాను అని అంటున్నారు. అండ్ యూ గివ్ హిమ్ పర్మిషన్, ఎస్ హీస్ గాన్. లేదా హీఈస్ ఆస్కింగ్ యువర్ టైమ్, ఐ విల్ కమ్ ఆఫ్టర్ 15 minutes, ఐ విల్ స్పెండ్ ఓన్లీ 5 minutes విత్ యూ, గో అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. దెన్ హీ విల్ గో, 15 minutes వెయిట్ చేస్తారు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక 5 minutes టైం. యు ఆర్ గెటింగ్ 15 minutes టు ఫినిష్ యువర్ టాస్క్ ఇన్ యువర్ ఫోన్, 15 minutes టు క్లియర్ ఆఫ్ యువర్ మైండ్ సో దట్ యూ కెన్ స్పెండ్ దట్ క్వాలిటీ 5 minutes విత్ యువర్ సన్. హార్డ్లీ ఒక 5 minutes చాలండి. మార్నింగ్ 3 minutes, నైట్ 3 minutes, హగ్గింగ్ అండ్ సేయింగ్ దట్ we are there for you, listening to your children is more than enough. మీ 24 hours ఇస్తేనే you are a good parent అన్నది కాదు. మీరు ఇచ్చే 3 minutes క్వాలిటీ టైం ఇస్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. అండ్ చిల్డ్రన్ క్యాన్ పర్సీవ్. ఇంటెన్షన్ స్పీక్స్ కదండి. నేను మీతో 24 hours ఇక్కడే కూర్చున్నాను, నా మైండ్ ఏదో ఉంది, ఏదో పని చేసుకుంటున్నా, వంట చేసుకుంటున్నా, టీవీ చూసుకుంటున్నాను. డస్ యువర్ సన్ ఫీల్ దట్ యు ఆర్ ఎట్ హోమ్? నో. 24 hours ఇంట్లోనే ఉన్నా కదా, అయినా కానీ నేను మంచి పేరెంట్ కాదంటున్నారేంటి అని అంటారు. మీరు మార్నింగ్ 9 to 6 ఆఫీస్కి వెళ్ళి వచ్చారు, నైట్ ఇంకేదో ఫ్యామిలీ ఫంక్షన్ అటెండ్ అయ్యి వచ్చారు, బట్ స్టిల్ మార్నింగ్ బ్రషింగ్, బాతింగ్, బ్రేక్ఫాస్ట్ యూ స్పెండ్ విత్ యువర్ సన్, బెడ్ టైమ్ యూ హ్యాడ్ ఎ స్టోరీ అండ్ యూ స్లెప్ట్ విత్ హిమ్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ హిమ్. It makes his day because he has his life. He wants to spend his time the way he wants. He wants to play video games. He wants to spend time with his friends. He wants to do some arts and craft. He don't want to sit with only the mother all the time kada. So that is how the conscious minds helps you to do all these things. వండర్ఫుల్ అండి. కాన్షియస్ పేరెంటింగ్ యాక్చువల్లీ. Conscious parenting. సో కమింగ్ టు ద విమెన్ ఎట్ వర్క్, అంటే విమెన్ మల్టీ టాస్కర్ అని అందరు అంటుంటారు. Yes. దే అటెండ్ హస్బెండ్, చిల్డ్రన్, ఇన్లాస్, ఆఫీస్, ఎవ్రీథింగ్. కానీ చాలా స్ట్రెస్, డిప్రెషన్, లైక్ ఏదో కోల్పోతున్నా అనే ఫీలింగ్ విమెన్లో రైజ్ అవుతూ ఉంటుంది. అసలు ఐడియల్ లైఫ్ స్టైల్ విమెన్కి ఎట్లా అసలు ఐడియల్ లైఫ్ స్టైల్ అనేది ఉంటుందా? హౌ దే కెన్ మేనేజ్ దే టైమ్, ఎస్పెషల్లీ విమెన్? ఓకే. సో మీరు ఉమెన్ మల్టీ టాస్కర్ అన్నారు కదా. నవ్ డేస్ ఐ కెన్ టెల్ దట్ ఈవెన్ హస్బెండ్స్ ఆర్ మల్టీ టాస్కర్స్. ఇప్పుడున్న జనరేషన్లో ఈక్వల్లీ ఎవ్రీథింగ్ ఈస్ బీన్ డన్ బై బోత్ ద పార్ట్నర్స్. కరెక్ట్. సో ముందర జనరేషన్ అన్నప్పుడు ఇట్ వాజ్ అ స్ట్రెస్ఫుల్ ఈవెంట్. ఎందుకనంటే హస్బెండ్స్ దగ్గర నుంచి సపోర్ట్, ఫాదర్స్ దగ్గర నుంచి సపోర్ట్ మినిమల్గా ఉండేది. అండ్ ఉమెన్ వాళ్ళని ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి కూడా ఆపర్చునిటీస్ తక్కువ ఉండేది. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, సపోర్టు ఎక్కువ ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ అయిపోతుంది. హస్బెండ్ ఎల్లు చెయ్యి, నీకు కావాల్సిందల్లా చేసుకో అని ఫ్రీడమ్ వస్తున్నారు. ఫాదర్ నువ్వేం చదువుకుంటానంటే చదువుకో అని చెప్పి ఫ్రీడమ్ ఇస్తున్నారు. ఇక్కడ ఉమెన్ ఏమవుతుంది అంటే షీఈస్ నాట్ ఏబుల్ టు డిసైడ్ ఫర్ హర్ సెల్ఫ్. I want a family life, I want a career life, or else I want to be a good mother, like a good wife. Ledu anukunta I want to pursue my career, I want to do all the things, but I want time for myself. You know, that confusion state itself will put you in stress. First you should know what you want, not what your husband wants, not what your children want, not all your in-laws are expecting, your mother is expecting. We'll get confused with people's identification of ourselves.
మీరు అనుకుంటున్నారు నేను ఒక మంచి సీఈఓగా అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు. మా హస్బెండ్ అనుకుంటున్నారు నేను ఒక మంచి వైఫ్గా ఉండాలని. మై సన్ ఎక్స్పెక్ట్స్ మీ టు బీ అ గుడ్ మదర్. నేనేమైపోతాను, కన్ఫ్యూజ్ అయిపోతాను. అరే ఐ వాంట్ టు డెలివర్ హియర్, ఐ వాంట్ టు డెలివర్ దేర్, ఐ వాంట్ టు డెలివర్ దేర్. I'll get confused. I cannot deliver to anyone. And I'll feel depressed because I'm not up to the mark. కరెక్ట్. Right. Rather than see yourself as a single being. Okay, what do you want to do today? Okay, today is a good day, fresh day, start అయింది. Today I just want to sing a song, I just want to go for a ride, or I want to spend time with my son for 5 to 10 minutes. Maybe I want to cook dinner with to my husband. Maybe I have a task that people are expecting for me to. These are the 5 tasks that I then in a 24 hours లో these 5 tasks where will I do it. సో మీరు రాయాల్సింది ఏంటంటే ఒక 30 పాయింట్స్ వచ్చాయనుకోండి, 25 పాయింట్స్ ఆర్ నథింగ్. ఫస్ట్ 5 పాయింట్స్ ఆర్ యువర్ బట్ ప్రయారిటీ. అక్కడ ప్రియారిటైజ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా. When you list down, your mind will automatically get organized. So you should start pen downing your thoughts. అప్పుడు your thoughts also will have a streamline. మీరు ఇప్పుడు మీ పిల్లల్ని ఎలా డిసిప్లైన్ చేయాలనుకున్నారు, మీ మైండ్ని కూడా డిసిప్లైన్ చేయాలనుకుంటే యూ షుడ్ హ్యావ్ యువర్ థాట్ ప్రాసెస్ ఆర్గనైజ్డ్. డిస్ఆర్గనైజ్డ్గా ఇప్పుడు మీరు ఈ రూమ్ ఉంది, ఎంత మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నారు, వాటర్ బాటిల్స్ ఇక్కడ, సోఫా ఇక్కడ, లైట్స్ అక్కడ, అవి బికాస్ దే ఆర్ ఆల్ డెసిగ్నేటెడ్ ఇన్ వన్ ప్లేస్. జస్ట్ ఇమాజిన్ ఎవ్రీథింగ్ is scattered and I came for an interview. What will you do? Is it possible? నథింగ్ ఎల్స్ మ్యాటర్. Nothing else matter. What did you do before I came to this room? You spend 5 to 10 minutes time to organize everything so that you can do anything that you want to do. The same thing is with your brain also. First you organize your brain. మీరు ఈ రోజు చేయాల్సిన టాస్క్లో ఒక 5 థింగ్స్ 10 థింగ్స్ పెట్టుకున్నారనుకోండి, మీకే తెలిసిపోతుంది ఓకే వీటన్నిటిలో అర్జెంట్ ఇంపార్టెంట్, అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్, వెరీ అర్జెంట్ వెరీ ఇంపార్టెంట్. సో వెరీ అర్జెంట్ వెరీ ఇంపార్టెంట్కి ఫస్ట్ టిక్ వెళ్తుంది. అంటే అన్ని మనకి వెరీ అర్జెంట్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయి ఈ రోజుల్లో. ప్రాక్టీస్, డిఫరెన్షియేషన్, ఎవ్రీథింగ్. వెరీ అర్జెంట్ వెరీ ఇంపార్టెంట్ ఉన్నది ఇట్స్ జస్ట్ డైర్ డెత్. ఇప్పుడు మీరు వాటర్ తాగకపోతే చచ్చిపోతారు అనుకునేది దట్ విల్ బి వెరీ అర్జెంట్ వెరీ ఇంపార్టెంట్. కాలింగ్ యువర్ హస్బెండ్, ఇట్ కెన్ వెయిట్ ఫర్ 5 to 10 minutes. He can understand. That will be urgent but not important. I mean important but not urgent. So that is how you can schedule anything and everything and you will be happy being. So that makes your life easy. It's not about someone else. It is all about yourself. ఇప్పుడు నాకు మీ మీద కోపం వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ, ఇట్ ఈస్ అబౌట్ మీ. వై ఆమ్ ఐ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై యాంగర్ విత్ యూ, రైట్? సో మేబీ ఐ నీడ్ టు డూ సమ్ మెడిటేషన్, మేబీ ఐ నీడ్ టు చెక్ మై సెల్ఫ్, వై ఆమ్ I'm not able to handle my emotions. So when you go, anything that is happening, when you go inside you, you will be peaceful, you will be conscious, you know what to do. Nobody can touch you. వండర్ఫుల్ అండి. అంటే ఈ రోజుల్లో విమెన్ ఎక్కువ లీడర్షిప్ వైపే చూస్తున్నారు. అంటే మన ట్రెడిషనల్ ఫ్యామిలీస్ నుంచి విమెన్ అంటే సాక్రిఫైస్ చేయాలి, విమెన్ అంటే ఒక మదర్ లాగా ఉండాలి. కానీ సమ్ క్లాష్ ఇస్ హ్యాపెనింగ్ బిట్వీన్ దిస్ ట్రెడిషనల్ వాల్యూస్ అండ్ మోడర్న్ విమెన్. అసలు మోడర్న్ విమెన్ గా ఉంటూనే అన్ని రెస్పాన్సిబిలిటీస్ విమెన్ ఎలా తీసుకోవచ్చు? యా, సి again I can come back to the same point, Andy. Sacrifices, there is no need to be a sad sacrifice, it can be a happy sacrifice as well. It's my choice that I want to sacrifice it. If I don't want to sacrifice it, I will fight for it. If this is not the time, I'll wait for my time until I get that, but I will definitely achieve it. All you need to have that calculations ante. Ippudu nenu suppose we can take some example that today I want to go for a vacation, but it is not at all possible because of the hospital or because of my family or something else. So kani nen vacation ni I can postpone it. It's not that I cannot go into depression kada. నేను ఇప్పుడు మోడర్న్ గర్ల్ని, ఐ కెన్ గో ఆల్ బై మై సెల్ఫ్, నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పాను అనుకోండి, ఫ్యామిలీ విల్ గెట్ హర్ట్. కరెక్ట్. మై కిడ్స్ విల్ ఫీల్ డిప్రెస్డ్, అరే మమ్మీ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందా అని. అక్కడ మీరు ఏం చేస్తున్నారు, అమ్మ నేను నా పిల్లల కోసం నేను నా వెకేషన్ని సాక్రిఫైస్ చేసేసానే అన్న మైండ్ సెట్లో యు ఆర్ గెటింగ్ డిప్రెస్డ్. రాదర్ దాన్ స్కూల్ స్టార్ట్ అయినాయి, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, లేకపోతే వీళ్ళని వెకేషన్కి పంపించుకొని యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్ అవుట్. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారా,
ఆ 2 days యూ ప్లాన్ అ వెకేషన్ విత్ యువర్ ఫ్రెండ్ హూ విల్ సే నో టు ఇట్. వాళ్ళకి తెలియని కూడా తెలీదు. జస్ట్ సైలెంట్‌గా వెళ్ళి యూ కెన్ ఎంజాయ్ అండ్ కమ్ ఆఫ్ ఆల్సో. రైట్. సో బ్యాలెన్సింగ్ ఇట్ యువర్ లైఫ్ ద వే యూ వాంట్, ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండి. Correct. ఇట్స్ నాట్ ఇన్ సంబడి ఎల్స్ హ్యాండ్స్. యు ఆర్ కీపింగ్ యువర్ లైఫ్ ఇన్ సంబడి ఎల్స్ హ్యాండ్. హస్బెండ్ చేతిలోనో లేకపోతే అత్తమ్మ మామయ్య చేతిలోనో పిల్లల చేతిలోనో పెట్టేసి నా లైఫ్ నా చేతిలో లేదు అనుకొని బాధపడేది మీరే బాధపడుతున్నారు. అండ్ మీ లైఫ్కి మీరే బాధ్యులు కదా. టఫెస్ట్ ఫేజ్ ఏంటంటే ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, అందరూ జాబ్స్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు మ్యారిటల్ రిలేషన్షిప్, పోటీ బయట ఉండట్లే మనకి. హస్బెండ్ వైఫ్కి, వైఫ్కి హస్బెండ్ ఇలానే ఉంటుంది. అంటే ఒకరి మైండ్ సెట్స్ ఒకరికి మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ ఆ రిలేషన్షిప్స్ త్వరగా బ్రేక్ అయిపోతున్నాయి. అసలు నిజంగా అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే ఫేజ్లో కూడా పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ థింకింగ్ ఇన్ దట్ ఫేజ్. అయితే అసలు ఒకరినొకరు ఎట్లా అర్థం అంటే యూ హ్యావ్ బీన్ దేర్, అంటే యూఆర్ ఎ మదర్, యూఆర్ ఎ వైఫ్, యూఆర్ ఎ CEO. ఇవన్నీ చూసిన తర్వాత వాట్ సజెషన్ యూ విల్ గివ్ టు విమెన్ అవుట్ దేర్? ఓకే. సో మీరు ఒక 3-year-old ఇక్కడ వాటర్ పోస్తుంటే విల్ యూ యాక్సెప్ట్ ఇట్? నో. సమ్ టైమ్స్ యూ విల్ సే వాడి ఏజ్ అది, హీఈస్ జస్ట్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ హిస్ నాటీనెస్. ఒక టీనేజర్ వెళ్ళి ఒక గర్ల్ని ప్రపోజ్ చేశారంటే ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? No. ఎస్. ఒక్కొక్కసారి ఎందుకంటే వాడి Sometimes. ఏజ్ కి తగ్గట్టుగా హీఈస్ బిహేవింగ్. Correct. విల్ ట్రై టు డిసిప్లిన్ హిమ్, బట్ ఇట్ ఈస్ హిస్ ఏజ్, ఇట్ ఈస్ హిస్ హార్మోన్స్ అంటాం. ఓకే. రైట్. సో పిల్లల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. వెన్ యూ థింక్ దట్ ఏజ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉందా లేదా, ఒక 5-year-old బాబుని మీరు ఇక్కడ 1 hour ఇలా కూర్చోబెడితే కూర్చుంటాడా? కూర్చోడు. హీ విల్ జంప్ No. ఆన్ ద సోఫా, హీ విల్ జస్ట్ గో టు ఎక్స్ప్లోర్ థింగ్స్ బికాస్ ఇట్ ఈస్ హిస్ ఏజ్. అట్ ద సేమ్ టైం మీరు 10-year-old 15-year-old ఏజ్ రిలేటెడ్ థింగ్స్ అనుకున్నప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్కి కూడా ఏజ్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. ఓకే. 25-year-old 35-year-old 45-year-old, there will be some changes in the bodies and they will be behaving differently. You should be able to understand it and understanding their requirements, understanding their mentality. నాకు 10 years బిఫోర్ నాకులో నచ్చింది, ఇప్పుడు నీకు నచ్చట్లేదు, నేను అప్పుడు ఇలా ఉండేదాన్ని, ఇప్పుడు మీరు ఇలా ఉండట్లేదు అంటే విత్ ఏజ్ యూ గ్రో. విత్ గ్రోయింగ్ మీ బాడీ చేంజ్ అవుతుంది, మీ మైండ్ కూడా చేంజ్ అవుతుంది. యాక్సెప్టింగ్ ద డిఫరెన్సెస్ అండ్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ నీడ్స్ విల్ డెఫినెట్లీ బ్రింగ్ అస్ టుగెదర్. మీరు ఇంతకన్నా చూసారా, మనలో మనకే కాంపిటీషన్ ఉంటుంది హస్బెండ్ అండ్ వైఫ్కి అని. వెన్ యూ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ you will get the support. See, I'm going through a difficult phase, I'm not knowing what to do, can you please help me? Your husband is always there to help you. Your husband says that I messed up with some things, maybe koncham money lose ayyanu, will you forgive me ante yes of course I'll forgive you, next time dantlo nunchi ela recover avvalo try cheddam. See, when you think your partner is a support, you will try to share and you both entaina gani team spirit ఈజ్ అ టీమ్ స్పిరిట్. ఒక్కళ్ళే ఎంత చేసుకుంటాం, పుక్కుమని ఇరిగిపోతాం. వెన్ వీఆర్ ఎ టీమ్ నోబడీ కెన్ బ్రేక్ అస్. బట్ హస్బెండ్ వైఫ్ సేమ్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. ఈగో హర్ట్ అవడం కానీ, ఒకరు చెప్పింది ఒకరి. ఫర్ ఎగ్జాంపుల్ యూ అండ్ యువర్ హస్బెండ్ ఇస్ రన్నింగ్ ఎ హాస్పిటల్, అంటే హౌ డూ యూ డీల్ విత్ ఇట్? అంటే ఏమైనా ఛాలెంజెస్ వస్తాయి? ఈగో ఇష్యూస్ వస్తాయండి, రాకుండా ఎందుకు ఉంటాయి? నేను చెప్పిందే వినాలి. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, రైట్? సో సమ్ టైమ్స్ I'll get my turn. So today let it do it your way. I am not for it. I am agree to disagree. అది ముందరే మాట్లాడుకుంటాం. I don't like it, but I am doing it for your sake. Tomorrow I'll get my turn. You have to do it for my sake. I'll get one card. You will get one card. I'll get one option. You will get one more option. అంటే ఎక్కువ మేల్ డామినేట్ అయి ఉంటుంది అనే థాట్ ఉంటుంది కదా. అలా ఉండదండి. అంటే మేల్ డామినేషన్ అన్నప్పుడు ఫీమేల్ డామినేషనే ఎక్కువ ఉంటుంది ఇప్పుడున్న దాంట్లో మీరు చూస్తే. ఎందుకంటే ఫీమేల్స్ కెనాట్ అడ్జస్ట్. మరి ఏదైనా కావాలనుకుంటే అదే కావాలి అని కూర్చుంటాం, లేదు అంటే అలుగుతాం, లేదు అనుకుంటే ఏడ్చి సాధించుకుంటాం. పాపం బాయ్స్ ఎక్కడికి వెళ్తారు, హస్బెండ్స్ ఎక్కడికి వెళ్తారు? పోనీలే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుందిలే అని వాళ్ళే సర్దుకుపోతూ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో మెయిల్ డామినేషన్ అయితే ఐ మీన్ నా వరల్డ్లో అయితే నేను చూడట్లేదు. మేబీ ఇట్ ఈస్ దేర్ అవుట్ సైడ్ ద వరల్డ్, బట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ డామినేషన్ అండి. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దట్ పర్టిక్యులర్ పాయింట్? వెన్ వీ సీ, మనం ఇద్దరం ఐడెంటిఫై చేస్తున్నాము వాట్ ఈస్ రిక్వైర్డ్ అన్నప్పుడు, ఎవరి పాయింట్ ఎక్కువ ఉంది అన్నప్పుడు, ఒకవేళ నేను తప్పున్నా కానీ ఐఎమ్ రెడీ టు గివ్ అప్.
ఒకవేళ మీరు తప్పు ఉన్నా కానీ యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ అప్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద థింగ్. ఇప్పుడు చిల్డ్రన్ దగ్గరే చూడండి, ఎగ్జాంపుల్ స్కూల్ దగ్గర గొడవ వస్తుంది, నేను ఈ స్కూల్లో జాయిన్ చేస్తా అంటాడు, హస్బెండ్ ఏమో నేను లేదు వీళ్ళకి స్పోర్ట్స్ ఇంపార్టెంట్ అన్నీ ఉన్న స్కూల్ కావాలి, వైఫ్ ఏమో లేదు అకాడమిక్స్ ఇంపార్టెంట్ అక్కడికి వెళ్తే పాడైపోతారు ఇది స్కూల్లోనే చేద్దాము అని అంటారు. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. ఏం చేయాలి, ప్రోస్ అండ్ కాన్స్ రాసుకోవాలి, దేంట్లో ఎక్కువ ప్రోస్ ఉన్నాయి, అండ్ వెన్ యూ గివ్ అ చాయిస్ టు యువర్ సన్ హీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ విత్ దట్. సో అప్పుడు a third person will help you out definitely to make a choice. లేదు ఒకవేళ నాకు నచ్చలేదు బట్ ఐ హ్యావ్ టు గో విత్ మై హస్బెండ్, దెన్ ఐ విల్ సే దట్ ఓకే 1 year ఐ విల్ సీ ఇన్ దట్ స్కూల్, మీరు చెప్పినట్టు నడుస్తే ఐఎమ్ హ్యాపీ టు కంటిన్యూ ఇట్, ఇఫ్ నాట్ దెన్ వీ విల్ నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ రెడీ చేంజ్ ద స్కూల్ విత్ కండిషన్స్. ఆ కండిషన్స్ పెట్టామనుకోండి ఐ విల్ వెయిట్ ఫర్ 1 year. ఐ విష్ మై హస్బెండ్ ఈస్ ట్రూ, ఐ డోంట్ విష్ దట్ హీ షుడ్ బి బ్యాడ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసా, నేను చేసిన డెసిషన్ రైట్ మీరు చేసింది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. నో, యూ షుడ్ సపోర్ట్ యువర్ హస్బెండ్ సేయింగ్ దట్ ఐ విష్, ఎందుకంటే మళ్ళీ యూ విల్ నాట్ హ్యావ్ ద ఎంటైర్ పెయిన్ ఆఫ్ చేంజింగ్ ద అనదర్ స్కూల్, మేకింగ్ అడ్మిషన్స్, చేంజింగ్ ద యూనిఫార్మ్స్ అండ్ ఎవ్రీథింగ్. రాదర్ దెన్ ఐ విష్ మై హస్బెండ్స్ డెసిషన్ is true, I'll try for 1 year. If not, he will only learn his decision is wrong. Okay, I made a mess. I think probably I did not choose a right decision. Let's go with your school. Wonderful. All you need is some time for ego issues. అప్పటికప్పుడే సాధించాలి అనుకుంటే మాత్రం కష్టపోతుంది. టైం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. Time will heal many things అండి. కరెక్ట్. బట్ we need that rush, very quick fix. క్విక్గా రిజల్ట్స్ వచ్చేయాలి, క్విక్గా సొల్యూషన్స్ వచ్చేయాలి. క్విక్గా సొల్యూషన్ వచ్చేవి క్విక్గా మళ్ళీ ప్రాబ్లమ్స్లో పడేస్తాయి. ఇప్పుడు మీరు కొట్లాడుకున్నారు అనుకోండి, ఓకే యూ డూ ఇట్ యువర్ వే అండ్ హస్బెండ్ వాక్ అవే చేసి వెళ్ళిపోయాడు, బట్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏముంటుంది, సీరియస్లీ వైఫ్ మీద ఏముంటుంది ఇంప్రెషన్, ఇది ఏది చేసినా ఇంకా నెక్స్ట్ టైం మీతో మాట్లాడడం కూడా మానేస్తారు, నెక్స్ట్ టైం మీతో షేర్ చేయడం కూడా మానేస్తారు, అండ్ మీకు డిస్కస్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డిస్కషన్, నీకు నచ్చిందే చేస్తావు కదా అని చెప్పి ఒక మాట అనేసి వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ యూ మేడ్ ఏ పాయింట్ హియర్. బట్ ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, ముందుగా వైఫే మాట్లాడాలి, హస్బెండే మాట్లాడాలి, ఇలా కొన్ని క్లాషెస్ ఉంటాయి. అంటే అడ్జస్ట్ ఎవరైనా అవ్వచ్చు, బట్ ఈ పర్టికులర్ జెండర్ వాళ్ళే ముందు అప్రోచ్ అవ్వాలి, లేదా ఫర్గ్యూ చేయాలి, లేదంటే సారీ చెప్పాలని ఉంటుంది. సో మీరు ఎవరికి ఓటేస్తారు? ఇట్స్ ద సోల్స్ అండి, యూ షుడ్ నెవర్ సీ ఇట్ యాజ్ జెండర్స్. ఇట్స్ టూ సోల్స్. And who loves the most will be the first person who will break the ice. Correct. And when it comes to relationship, I prefer to break the ice first because I love the most. akkada undali, aa competition undali, not that you break the ice first, you start talking first annadu kaadu. I start talking first because you will be on the upper hand when you start talking first kada, because you are giving importance to the relation, you want to just clear off the air. సో దట్ మేక్స్ యూ మోర్. బట్ ఎక్కడో ఆ ఈగో అనేది ఒప్పుకోదు, ఎక్కడో లైక్ మేమే ఎందుకు ఫస్ట్ మాట్లాడాలి ఎక్కువగా విమెన్కి. యా, నేనే ఎందుకు మాట్లాడాలి అంటే బికాస్ ఐ వాంట్ దిస్ రిలేషన్. నాకు వద్దు అనుకున్నప్పుడు నెలలు, వారాలు, సంవత్సరాలు కూడా వెళ్ళిపోతారు. ఎంతమంది రిలేషన్స్ చూడట్లేదు, మేము మాట్లాడుకొని సంవత్సరాలు అయిందంటే ఇట్స్ ఓకే ఇఫ్ హీ డోంట్ టాక్ టు మీ ఆల్సో అన్నట్టు ఉంటుంది. నో, ఐ వాంట్ టు టాక్ టు మై హస్బెండ్, ఐ వాంట్ టు సెటిల్ డౌన్ థింగ్స్, I want to clear off it అనుకున్నప్పుడు you will be the first person to talk కదా. నైస్. ఇట్స్ రియలీ లవ్లీ టాకింగ్ టు యూ అండి. ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేయాలనిపిస్తుంది టైం పర్మిట్. సో రియలీ అప్రిషియేటెడ్ యువర్ థాట్స్. సో మా ఆడియన్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎంజాయ్ ఎవ్రీ డే అండి, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అండ్ వెరీ ప్రెషియస్, అండ్ ఎవ్రీబడి హ్యావ్ లైఫ్. ప్లాంట్ హ్యావ్ లైఫ్ బట్ ఇట్ కెనాట్ వాక్ లైక్ అస్, టాక్ లైక్ అస్. It has a very limited span. Manakunna limited span lo God blessed us to be a human beings where we can go explore the world, do things what we like and enjoy the relationships, celebrating life. So celebrate life as you want to celebrate it, and don't keep any restrictions, any restrictions. All the restrictions are in your brain. So remove all your restrictions and celebrate life as you want to celebrate it. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. లైక్ ఎప్పుడు కూడా విమెన్ లీడర్షిప్లో హై పొజిషన్లో ఉండాలని కోరుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు. బట్ యూఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్, యూఆర్ బీయింగ్ ఏ రోల్ మోడల్. ఐ విష్ యూ గో టు మెనీ సచ్ హైట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఐఎమ్ ఆనర్డ్, ఐఎమ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్.